తెలివిలేని పూకు తెల్లవార్లు దెంగించుకున్నట్టు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా నేను దెంగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఏ రోజైనా నాలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు? తీయండి. నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాల్ని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను గాని వీళ్ళు చేసిన ట్రోలింగ్ కి వేరే ఏముండన్న సచ్చేది ఈ పాటికి. నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులేస్తానంటే ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా. వేస్తే వేస్తారు. మీకున్న టెక్నాలజీకి, టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నా పట్టుకోవడమే నా పెద్ద విషయమా? నేను ఇండియాలోనే కదా ఉన్నాను. నన్ను పట్టుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీదే పోయింది. వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తినా ఎత్తేస్తారు మీరు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్నా. ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు. మీరు అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు మెత్తబడ్డారు, లేకపోతే ఏమైందిరా కొడాలి నాని, అప్పుడు తొడలు కొట్టావు కదా, ఇప్పుడు ఏం బీగుతున్నావు అని చెప్పి కొడాలి నాని అని అంటున్నారు కదా. ఏం రెచ్చగొట్టాలా? రండ్రా కొట్టుకుందాం, రండ్రా చంపేసుకుందాం, రండ్రా అని చెప్పి సామాన్య కార్యకర్తలు బలివ్వాలా? మీకు బలివ్వాలా? నువ్వొక్కడివి కథన రంగంలో అప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందో, అసలు నీ క్షేత్రంలో ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి. ప్రతిదానికి సజ్జల్ గారు మీరు మాట్లాడండి, సాయి గారు మీరు మాట్లాడండి కాదు. వాళ్ళు కార్యకర్తలను తయారు చేసేశారు వాళ్ళకి కవచంలాగా. ఎవడి మీద ఇప్పుడు వాళ్ళ చేతిలో చట్టాన్ని తీసేసుకున్నారు. వాళ్ళున్నంతసేపు వాళ్ళ ఉగ్రవాదులు కాపాడతారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని కొడుతుంటే ఏం చేస్తారు మీరు? ఏం చేయగలుగుతారు? ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరినో పెట్రోల్ పోసి తగలబెట్టారు అని చెప్పేసి అంటున్నారు కదరా టీడీపీ వాళ్ళు. మీరు మనం మాట్లాడుకుందాం. ఇంత దాకా వచ్చిన తర్వాత, మా వాళ్ళ మీద చేతులు వేసిన తర్వాత మనం మాట్లాడుకోవాలి, ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరేదో 4-5 చూపించి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరినో పెట్రోల్ పోసి తగలేశారంట, ఏదో 4-5 హత్యలు జరిగినాయి అంట. ఒక డ్రైవర్ని ఒక వైసీపీ నాయకుడు డోర్ డెలివరీ చేశాడంట శవాన్ని. ఓకేరా, వాళ్ళని కొట్టండి పోయి. చట్టం మీ చేతిలోనే ఉంది కదా, మీరు కొడుతున్నారు కదా అందరినీ కొట్టద్దు. ఆడోళ్ళ మీద చెయ్యొద్దు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యొద్దు. ఓకే, కొట్టండి, వాళ్ళని కొట్టండి. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో డ్రైవర్ని, వాడిని కొట్టండి, చంపండి, ఏమైనా చేసుకోండి. క్రైమ్ మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాదు, టీడీపీ ఉన్నప్పుడైనా జరుగుతుంది, బీజేపీ ఎక్కడున్నా జరుగుతుంది, కాంగ్రెస్ ఉన్నా జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో జరుగుతుంది, రష్యాలో జరుగుతుంది, జపాన్ జర్మనీలో జరుగుతుంది. అన్నిటికీ క్రైమ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి పురమాయించడం మీరు చేయండి అని? ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా, మొత్తం ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్టం దగ్గరికి తీసుకెళ్లి ఉరేయించండి రా, ఉరేయించండి. దానికి సామాన్య ప్రజల మీద ఎందుకు చేతులేస్తారు మీరు? మనమందరం ఆంధ్ర వాళ్ళం అయ్యుండి మన ఆంధ్ర ప్రజలను కొట్టుకోవడం ఏంట్రా? సిగ్గులేని లంజా కొడకల్లారా.